అయితే కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే డయాబెటిస్ వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకి రాదు అంటారు. ప్రజల్లో లేదండి. అలా అనుకుంటారు గదా! అది ఒక అపోహ. సో, డయాబెటిస్‌లో చాలా రకాలుంటాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని. టైప్ 4 ఆ! వరకుంటాయి. టైప్ 1 పిల్లల్లో వస్తుంది. మనం డిస్కస్ చేసినట్టు ఆటో ఇమ్యూన్ అది లీనే ఉంటాడు. వాళ్ళకి లావు ఉండడం గాని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ బ్లాక్ అవ్వడం, మెడ చుట్టూ బ్లాక్ అవ్వడం, డబుల్ చిన్ ఈ సైన్స్ ఏవి కూడా ఉండవన్నమాట. సో, వాళ్ళకి ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ వల్ల బీటా సెల్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి కాబట్టి చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటిక్ టైప్ 1 యూజువల్‌గా లీనే ఉంటారు. టైప్ 2 డయాబెటిక్ ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉంటారు. టైప్ 3లో మోడీ అని ఒక టైప్ ఆఫ్ డయాబెటిస్ ఉంటుంది. మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ ఇన్ యంగ్ అని. ఓకే. వాళ్ళు కూడా లీన్ ఉంటారు. మనకు టిపికల్ ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైన్స్ ఏమి ఉండవు. టిపికల్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటది. కనీసం మా తాతగారికి ఉండేది, మా ఫాదర్‌కి ఉంది, నాకు గూడా వచ్చింది. ఆ 3 జనరేషన్ టిపికల్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటారు. వాళ్ళకి టైప్ 1 లాగా మరీ చిన్న ఏజ్‌లో రాదు. టైప్ 2 లాగా పెద్దయ్యాక రాదు. 20-30s మధ్యలో వస్తది. వాళ్ళు లీన్ ఉంటారు. వాళ్ళకి ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వేరే లక్షణాలు ఏవి కూడా యూజువల్‌గా ఉండవు. ఓకే. ఇంకోటి ప్యాంక్రియాటిక్ డయాబెటిస్ అంటాము. ప్యాంక్రియాటిక్ డయాబెటిస్‌లు కూడా పార్ట్ ఆఫ్ టైప్ 3 డయాబెటిస్. వాళ్ళకి ఆల్కహాల్ గాని, గాల్ స్టోన్స్ వేరే వేరే రకాల వల్ల ప్యాంక్రియాస్ దెబ్బతినడం వల్ల గూడా వాళ్ళకి డయాబెటిస్ వస్తది. వాళ్ళు గూడా చూస్తే బాగా లీన్ ఉంటారు. ఆహ్, లీన్ ఉంటారనమాట. ఓకే. టిపికల్ ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫీచర్స్ ఉండవు. సో, డయాబెటిక్స్ వేరియస్ టైప్స్. టైప్ 2 డయాబెటిక్స్ వాళ్ళే ఎక్కువ ఓవర్ వెయిట్, ఒబీస్ ఉంటారు. టైప్ 1 గాని, మోడీ గాని, ప్యాంక్రియాటిక్ డయాబెటిస్ ఇవన్నిట్లో యూజువల్‌గా వెయిట్ నార్మల్ ఉండొచ్చు. ఇంకా లీన్ గూడా ఉంటారు.